ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. కలకాలం ఒకటిగా తోడు నీడగా కలిసుండాలి నాన్నా. మీరు సుఖంగా జీవించండి. ఓహో, అత్తయ్య గారు చిన్న అవకాశాన్ని కూడా వదిలిపెట్టట్లేదు. సీతారాముల జంటతో పాటు ఈ జంటని ఆశీర్వదిస్తున్నారు. మీరు ఎంత గొప్పగా ఆశీర్వదించినా వాళ్ళ బంధం ముగిసేదే కాని ఎప్పటికీ కలిసేది కాదు. అమ్మా, మీ దంపతులిద్దరూ ఆ దండలను చేతిలోకి తీసుకుని మీరే ఆ దంపతులుగా భావించి సీతారాముల మెడలో వేయండి. పంతులు గారు, నాతో పని అయిపోయినట్టే కదా, నేను వెళ్ళొచ్చు కదా? ఆగండి ఆగండి. చాలా చక్కగా మీ దంపతులు ఇరువురు స్వామివారి కళ్యాణాన్ని చక్కగా మీ చేతుల మీదుగా జరిపించారు. కాబట్టి స్వామివారి కళ్యాణంతో పాటు మీ దంపతుల కాపురం కూడా కలకాలం చల్లగా వర్ధిల్లాలని భావిస్తూ ఇదిగోండి, స్వామివారి పాదాల చెంత ఆశీర్వాదం పొందిన దండలు మీరిద్దరూ మార్చుకోవాలి. నేను దండలు మార్చుకోవడం ఏంటి? స్వామివారి కళ్యాణం జరిపించిన వారే ఈ దండలు స్వీకరించాలి బాబు. అది ఆనవాయితీ. అయినా భార్యాభర్తలు అయ్యిండి కూడా దండలు మార్చుకోవడానికి సిగ్గుపడుతున్నారేంటి? దర్శన్, ఏం నన్ను ఆలోచిస్తున్నావు? కానివ్వు. మరి కాసేపట్లో ముగిసిపోయే బంధానికి ఎన్ని ముస్తాబులు చేసినా ఏంటి ఉపయోగం? అమ్మా, ముందర మీరు వేయండి. బాబు, ఇప్పుడు మీరు వేయండి.
స్వామివారి కళ్యాణం చాలా ఘనంగా దిగ్విజయంగా పూర్తి చేశారు. ఇక మీరిద్దరూ కూడా సతీ సమేతంగా వినాయకుడి గుళ్ళో దండం పెట్టుకురండి. బాబు పర్వాలేదు, దండలు అలాగే ఉండనివ్వండి. ఆగు, నువ్వు వెళ్ళు, నేను వస్తాను. వెళ్ళు. ఇక్కడే ఆ డివోర్స్ పేపర్స్ ని చేస్తే ఒక పని అయిపోతుంది. స్వామి వినాయక, ఎందుకయ్యా నాకు ఈ కష్టం? ఆయనకి నేనంటే ఇష్టం లేదు కదా. అయినా కానీ ఎందుకు స్వామి ఆయనతో నన్ను ఇలా కలిపే ప్రయత్నం చేస్తున్నావు? నేను నా భర్త సంతోషమే కోరుకున్నాను కదా. వారి నుంచి దూరంగా వెళ్ళిపోయాను. అత్తయ్య గారు పిలిచారని నేను ఇలా వచ్చినా ఆ మాట అర్థం చేసుకోలేక నా తప్పులు లెక్కిస్తున్నారు. అది వారికున్న పరిస్థితి. నా వల్ల ఆయన పడే ఈ మానసిక బాధ నాకు చాలా కష్టంగా ఉంది స్వామి. ఏంటి, మొత్తానికి ప్లాన్ వర్కౌట్ చేశానని అర్హత లేనిదాన్నైనా పూజలో కూర్చుని కళ్యాణం జరిపించాను. ఇలాంటి అవకాశం మళ్ళీ మళ్ళీ రావాలి. పూజకు పనికిరాని నా మొగుడికి పూర్తిగా నరకం చూపించాలి. బ్లెస్ మీ గాడ్, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పుకుంటున్నావా? కాదండి, మీరు నా మూలంగా పడుతున్న ఈ మానసికమైన బాధ నాకు చాలా కష్టంగా ఉంది. అదే స్వామితో చెప్పుకుంటున్నాను. ఏం సైకో, ఆల్రెడీ విషయం పెట్టి చంపాలని చూసావు. అక్కడ బతికేనాడే కదా ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ నేను బుర్ర బద్దలై చావాలని వింత వింత ప్లాన్లు చేస్తున్నావు. అందుకే కదా ఇక్కడికి వచ్చావు. అయ్యో, ఎందుకండి లేనిపోనివన్నీ ఊహించుకుంటారు? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.